శ్రీ గురుభ్యో నమః. ఓం విఘ్నేశ్వరాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమ శివాయ. నమ శివాయ. కాశీ రహస్యము. మా గురువు గారి అనుజ్ఞతోటి కాశీ రహస్యం గురించి మనం సవివరంగా తెలుసుకుందామండి. ఈ రోజు నుంచి దీనిలో మొదటి అధ్యాయం మునిసూత సంవాదన వర్ణనం. సూత సౌనకాది మునుల సంవాద రూపంలో సృష్టి క్రమ వర్ణనం, బ్రహ్మ సత్యయుగాల సంవాదం, కృతయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం, కలియుగాల స్వరూప వర్ణనం, కలిదోష పరిహారానికి అవలంబించదగిన ఉపాయ వర్ణనం ఉన్నాయి. తరువాత గురుమహిమ, శాస్త్రమహిమ ఉద్ఘాటింపబడ్డాయి. గురుతత్వ నిరూపణ జరిగింది. వేద ధర్ముడు అనే ఋషికి అతని శిష్యుడు దీపకుడికి మధ్య జరిగిన సంవాదం వర్ణింపబడింది. దీపకుని గురుభక్తికి మెచ్చుకొని కాశీపతి విశ్వేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరాలు ప్రసాదించటం ప్రశంసింపబడింది. గురుభక్తుడైన దీపకుడి విషయంలో శివ విష్ణువుల మధ్య జరిగిన సంవాదము, తరువాత విష్ణు దీపకుల మధ్య జరిగిన సంవాద వర్ణన, వీటితో ఈ అధ్యాయం ముగిసింది. దీనిలో ముఖ్యంగా గురుభక్తి వల్ల సాధించలేనిది ఏమీ లేదు అనే అంశం సమర్థింపబడింది. ఒకప్పుడు నైమిసారణ్యంలోని ఋషులు సూత మహర్షిని కలియుగ స్వరూపాన్ని వర్ణించవలసిందని అడుగుతున్నారు. ఋషులు ఏమని అడుగుతున్నారంటే, సనాతనమైన యుగాలు, యుగమానము, యుగధర్మాలు, యుగాలలోని ప్రజల చరిత్రలు ఇంతకు పూర్వము నువ్వు వర్ణించగా మేము విన్నాము. ఇంకా కలియుగ స్వరూపాన్ని వర్ణించ కోరుతున్నాము. కలిపురుషుడు, సజ్జన వంచకుడు, అధర్మ మిత్రుడును. ఋషులు అడిగిన దానికి సమాధానంగా సూతులు వారు మొదట సృష్టి క్రమాన్ని వర్ణించటం. అద్వయుడు, అవ్యయుడు అయిన హరి సమస్త సృష్టిని తనలో లీనం చేసుకుని జలశయనుడు అయ్యాడు. హరి తన యోగ నిద్ర నుండి మేల్కొనగానే బుధ జన సేవ్యుడు అయిన బ్రహ్మ అతని నాభి కమలం నుండి ఉద్భవించాడు. అలా ఉద్భవించిన బ్రహ్మ తాను ఎవరో, తన జన్మకు కారణభూతుడు, మహానుభావుడు అయిన హరి ఎవరో తెలుసుకోలేని అజ్ఞాన స్థితిలో ఉన్నాడు. అప్పుడు అతనికి ఓ సత్తముడు అయిన బ్రహ్మ, నువ్వు నన్ను భజించు అన్న హరివాక్యాలు వినవచ్చాయి. హరివాక్యాలను విన్న వెంటనే బ్రహ్మ హరికి సాష్టాంగ దండ ప్రణామం చేసి ఇలా అన్నాడు: దేవా జగన్నాథ, నీకు జయమగుగాక. తత్వతః నువ్వు ఎవరో నేను తెలుసుకోలేను. ఓ వరద, ప్రసన్నుడువు కమ్ము. నేను ఏం చేయాలో ఆజ్ఞాపించు. హరి: ఓ బ్రహ్మ, నీవు చింతించవద్దు. నువ్వు సృష్టిని ప్రారంభించు. మహాత్వయుతము, శుభప్రదము, స్థావర జంగమ రూపము, అండజము, శ్వేతజము, జరాయుజము, ఉద్భిజము అయిన చతుర్విధ సృష్టిని కావించుము అన్నారు. అప్పుడు బ్రహ్మ ఏమన్నారంటే, ఓ సర్వేశ్వర, అల్పజ్ఞుడైన నాకు సృష్టిని కావించే శక్తి ఎక్కడిది? ప్రవర్ధమానమైన సృష్టిని కావించడానికి కావలసిన గొప్ప సామర్థ్యాన్ని నాకు ప్రసాదించు అని అన్నారు. అప్పుడు విష్ణువు, ఓ బ్రహ్మదేవుడా, ఓ సుదుర్లభములైన వేదాన్ని శక్తితో సహా నా వద్ద నుండి స్వీకరించు. వేదాల్ని తెలుసుకొని నువ్వు సృష్టిస్తే నీకు ఎప్పుడు పరాభవం అనేది ఉండదు అని అన్నారు. సూతుడు బ్రహ్మ విష్ణు భగవానుడి దగ్గర నుండి వేద ప్రాప్తిని పొంది స్థావర జంగమాల్ని, అండజము, శ్వేతజము, జరాయుజము, ఉద్భిజము అయిన చతుర్విధ సృష్టిని, వివిధ ప్రజల్ని సృష్టించాడు. భగవానుడు ప్రసాదించిన శక్తి వలన, వేద సహాయత వలనను, స్మరణ మాత్రం చేతనే బ్రహ్మ అనాయసంగా 3 లోకాల్ని ఆవిర్భవించేశాడు.
ఓ ఋషులారా, బ్రహ్మ ఎలా సృష్టించాడో ఆ సృష్టి క్రమాన్ని నేను విన్న విధంగాను అర్థం చేసుకున్న విధానంగాను మీకు వినిపిస్తాను, వినండి. ఈ సృష్టి క్రమాన్ని సాక్షాత్తు వ్యాస భగవానుల వారి వద్ద నుండి నేను, జైమిని, వైశంపాయనుడు, పైలాది ఋషులు విడివిడిగా విన్నాము. బ్రహ్మదేవుడు బ్రహ్మనిష్ఠులైన సనకాదులను, కర్మనిష్ఠులైన మరీచాద్యాది ఋషులను సృష్టించి వారి ద్వారా దేవ దౌత్యులని సృష్టించాడు. బ్రహ్మ సత్య త్రేత ద్వాపర యుగాల్ని, ఆ యుగాల ఆదిలోనూ మధ్యలోనూ ఉండే ధర్మాల్ని, ప్రత్యేకించి కలియుగాన్ని, ఆ కలియుగ ధర్మాల్ని కూడా సృష్టించాడు. బ్రహ్మ సత్య యుగాల సంవాదము, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఆ విధంగా యుగాల్ని, యుగ ధర్మాల్ని విభజన చేసిన తర్వాత లోకానుగ్రహకామి అయిన బ్రహ్మ సత్యయుగ పురుషుణ్ణి పిలిచి ఇలా అన్నాడు: నీవు ఏ పని లేకుండా నిర్వ్యాపారివిగా ఎందుకున్నావో శీఘ్రంగా చెప్పు, చెప్పడానికి నీకు సమయం ఉంది అని అన్నారు. సత్యయుగ పురుషుడు అన్నారు: నా యుగంలో ప్రజలందరూ విషయ సుఖముల పట్ల విముఖులు, అందరూ వివృత్తి ధర్మపరాయణులే, అందరూ శాంతచిత్తులే, అందరూ హరిభక్తి పరాయణులే, అందరూ శుద్ధ మనస్కులే, అందరూ దేహ ప్రాణ ఇంద్రియ పరాముఖులే. ప్రజలందరూ వారి వారి ధర్మాలను తూచా తప్పకుండా ఆచరిస్తున్నప్పుడు వారిని నియంత్రణ చేయడానికి, శాసించడానికి ఆవశ్యకత లేనే లేదు కదా. అస్మాత్మాదులం నీ ఆజ్ఞను పాటించే వారమే కాని స్వతంత్రించి వ్యవహరించే వారము కాము. ప్రజలు శాంతులు, నివృత్తి ధర్మపరాయణులు, జగత్పారాయణులను ప్రజలు కర్మ, కాలము, గుణాల్ని వ్యతిరేకించి వారు కారు. అశాస్తులు, ఆర్తులు, భగవత్ పరాముఖులు, నిందింపదగిన వారు. బ్రహ్మ అన్నారు: నువ్వు శీఘ్రంగా ముచ్చులోకానికి వెళ్ళి నీ యుగ ధర్మాల్ని అక్కడ వ్యాపింప చెయ్యి. ఆ ఎప్పుడూ కాలమే మెల్లమెల్లగా ధర్మాన్ని ప్రవర్తింప చేస్తుంది. అన్ని యుగాలను సర్వదా పుణ్యాత్ములు, పాపాత్ములు ఉంటూనే ఉంటారు అని అన్నారు. సూతుడు ఋషులకు అందరికీ యుగాల స్వరూపాన్ని వివరిస్తున్నారు. ఏమనంటే సూతుడు చెప్తున్నారు: ఓ ద్విజులారా, 4 యుగ పురుషుల యొక్క స్వరూపము, ఆకృతి, కర్మాది గుణాలని వినిపిస్తాను, వినండి. సత్యయుగ స్వరూపము. ఇక్కడ ఎలా ఉంటారంటే, సత్యయుగంలో వైరాగ్యం అధికంగా ఉంటుంది. సత్యయుగ పురుషుడు సంపూర్ణ జ్ఞాన నిగ్రహుడుగా ఉంటాడు. అతడు యజ్ఞోపవేత ధారి, చేతిలో జపమాల తిరుగుతూ ఉంటుంది. అతడు బ్రాహ్మణ ప్రియుడు. ఇటువంటి స్వరూప లక్షణాలు కలిగిన సత్యయుగ పురుషుణ్ణి బ్రహ్మ సృష్టించాడు. ఈ ప్రకారమే త్రేతాయుగము, ద్వాపర యుగము, కలియుగము ప్రత్యేక లక్షణాలను కలిగి ఉంటాయి. త్రేతాయుగ స్వరూపం గురించి తెలుసుకుందాం. త్రేతాయుగ పురుషుడు స్వధర్మ పరాయణుడు. యజ్ఞ యాగాది వైదిక క్రతువులను చేయడానికి చిహ్నంగా త్రేతాయుగ పురుషుడు చేతిలో ధ్రువాన్ని ధరించి ఉంటాడు. అతడు ధర్మప్రియుడుగా ఉండి ప్రజలలో ధర్మ వ్యాప్తిని చేసేవాడుగా ఉంటాడు. ద్వాపర యుగ పురుషుడు. ఇక ద్వాపర యుగ పురుషుడు గురించి తెలుసుకుందామండి. ద్వాపర యుగ పురుషుడు ఖడ్గము, ఖట్వాలగము, ధనుర్బాణాల్ని చేతిలో ధరించి ఉంటాడు. అతడు అశాంతుడు, పుణ్య పాపశీలి, కటువుగా ఉంటాడు. ఇక కలియుగ స్వరూపం గురించి: ఓ విప్రులారా, కలియుగ స్వరూపాన్ని వినిపిస్తాను, వినండి. వివేకవంతులకు కలిలో శీఘ్రంగా ఫలం లభిస్తుంది. కలిలోని ప్రజలు పరమార్థ విచారహీనులు. ఈ యుగంలోని ప్రజలకు దుష్ట విచారమే తప్ప శిక్ష విచారం ఉండదు. కలిపురుషుడు పిశాచ వదనంతో చూడడానికి అసహ్యంగాను భయంకరంగాను ఉంటాడు. అతడు క్రూరుడు, కలహప్రియుడు. అతడు ఎడమ చేతితో కృష్ణాన్ని, కుడి చేతిలో జిహ్వాన్ని పట్టుకొని నాట్యం చేస్తున్నాడు. ఆ కలిపురుషుడు బ్రహ్మదేవుణ్ణి చూసి నవ్వుతూ, దుఃఖిస్తూ, రోదనం చేస్తూ ఉంటాడు. ఇటువంటి స్వరూపము, లక్షణాలు కలిగిన కలిపురుషుల్ని బ్రహ్మ నవ్వు ముఖముతో ఇలా అంటాడు:
ఓ కలి, అంగాన్ని జిహ్వని గట్టిగా పట్టుకొని మాటి మాటికి ఎందుకు నృత్యం చేస్తున్నావు? ఆకతాయి వలె కనిపిస్తున్నావు. నీవు వెళ్ళి స్వకార్య నిర్వహణ తత్పరుడువు కావలసింది అని అన్నారు. కలిపురుషులు అన్నారు, ఓ సర్వేశ, నేను సర్వాన్ని నాశనం చేసేవాణ్ణి, నిరంకుశుణ్ణి, ఆనందరహితుణ్ణి, నిద్ర కలహాలు మక్కువగా కలివాణ్ణి, పరస్త్రీని పరద్రవ్యాన్ని కోరేవాణ్ణి, పరులకు ద్రోహం తలబెట్టేవాణ్ణి, వంచకుణ్ణి, దంభము మాశ్చర్యము భేదము అంటే ఇష్టపడే జనుల్ని చూస్తే నాకు ఇష్టం. అటువంటి నన్ను భూలోకానికి పంపించవద్దు. ఏకాంతము, యోగ సాధన, సన్యాసము అనే వేషాలతో ఉదరపూరణ చేసుకునే వాళ్ళు తమని ఇతరుల్ని నా సంపర్కం వల్ల మోసగిస్తూ ఉంటారు. బ్రహ్మ అన్నారు, నీ ప్రభావం సోకిన వాళ్ళు పాపాత్ములు కాగా నీ ప్రభావానికి లోబడిన వాళ్ళు పుణ్యాత్ములుగా ఉంటారు. నీవు శీఘ్ర ఫలకారివి కావడం చేత పాపాత్ములు పెరిగినట్లే పుణ్యఫలం శీఘ్రంగా లభిస్తుందన్న ఆశతో కొంతమంది అయినా పుణ్యాత్ములు ఉద్యమశీలులు అవుతారు. తమ పుణ్య ప్రభావం చేత కలి ప్రభావం చేత తట్టుకొని అల్పాయుద్ధాయం గల వాళ్ళం అని తెలుసుకొని తమ నుంచి మంచి కోసం ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళకి నా ఆజ్ఞగా భావించి శీఘ్ర ఫలం కలిగేటట్లు సహాయం చెయ్యి అని కలిని శాసించాడు. కలి అన్నారు, భరతఖండంలో నా ఉనికి కష్టతరం చేసిన శత్రువులు ఉన్నారు. ఆ వర్గానికి నేను భయపడుతూ ఉంటాను. అలాంటి చోటికి నేను ఎలా వెళ్ళగలుగుతాను అని అన్నారు. బ్రహ్మ చెప్పారు, నీకు శత్రువులు ఎవరు? వారితో నీకు శత్రుత్వం ఎందుకు వచ్చింది? నువ్వు కాలస్వరూపుడవు, ఇతరులకు లొంగని వాడవు, ఇతరులకు తెలియని వాడవు, పండితుడువు అని అన్నారు. కలియ చెప్పారు, ఓ దేవదేవా, నా శత్రువర్గాన్ని గురించి చెబుతాను విను. నిర్దయులు అయిన వారి వల్ల నాకు సుఖం లేకుండా పోతోంది. శివనామ జపం, హరినామ సంకీర్తనం, గంగా నది, వారణాసి, సత్సంగం, దాన ధర్మాలు, తీర్థాది సేవనం, విష్ణుమూర్తి యొక్క పుణ్యకథలు, శివలీలలు, ఇంకా ఇతరత్ర ఉన్న పుణ్యకార్యాలు నాకు క్షోభను కలిగిస్తాయి. నీ సన్నిధిలో వాటన్నింటినీ గురించి ఏమని చెప్పమంటారు? ఒక్క క్షణకాలం ఎవడైనా శాంత చిత్తుడుగా ఉన్నా, వికారం లేకుండా స్థిరంగా ఉన్నా, ఎవడైనా అలా ఉన్నట్లు నటించినా నాకు చాలా భయం వేస్తోంది. వ్యాకుల చిత్తులు, వికార స్వభావం కలవాళ్ళు, భార్యాబిడ్డలతో సతమతం అవుతున్న వాళ్ళు, వేద ధర్మాలని ద్వేషించే వాళ్ళు, అలాంటి వాళ్ళని చూస్తే నాకు సంతోషం కలుగుతుంది. జితేంద్రియులు, శివభక్తి పరాయణులు, రాగద్వేష రహితులు, ధీరులు, సత్పురుషుల ధైర్యాన్ని పెంపొందించే వాళ్ళు ఉంటే వారితో కలిసి నేను ఉండలేను. ఎందుచేతనంటే వాళ్ళు నామరూపాలు లేకుండా చేయడానికి ప్రయత్నిస్తారు. అలాంటి వాళ్ళు అంటే నాకు ఎప్పుడూ భయమే. ఓ కలి, నీ ప్రభావం వల్ల అటువంటి వారి ప్రచారం సాగదు. అందుచేత సందేహించక భూలోకానికి వెళ్ళు. అప్పుడు కలి చెప్పారు, నా స్వభావం వారి స్వభావానికి విరుద్ధం. దానికి కారణం నాకు తెలియదు. నన్ను వారు వారిని నేను నాశనం చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాము అని అన్నారు కలి. బ్రహ్మ చెప్పారు, నిన్ను కాలమలం అంటారు. మలినానికి శుద్ధికి పొంతనం ఉండదు. నీ శత్రువులు నిర్మలంగా ఉంటారు. కాబట్టి మీ ఇద్దరికి విరోధం తప్పదు. ఎవడు బలవంతుడో వాడు విజయం పొందుతూ ఉంటాడు. వారి ప్రచారం బలహీనమైనది అవడం చేత నీవు బలశాలివి అవుతావు. నీవు వివేకవంతుల్లో మిక్కిరి ప్రచారం కలిగిన వాడవు. శ్రీకర ఫలదాయకం అవడం చేత భగవద్భక్తులు కలియుగంలో జన్మించాలని కోరుకుంటారు. అప్పుడు కలి అన్నారు, నీ గుణం చేత నేను తగిన వాణ్ణి అని నీవు చెప్పావో దాన్ని నీవు విశదీకరిస్తే నీ ఆజ్ఞ ప్రకారం నేను భూలోకానికి వెళ్తాను అని చెప్పారు కలి. అప్పుడు బ్రహ్మ ఏమన్నారంటే, ధైర్యాన్ని అవలంబించి ఏ జనులు ఆత్మశుద్ధిని పొందుతారో వారికి కాశీలో నివసించే వారికి ఏ జనులు ఆత్మశుద్ధిని పొందుతారో వారికి కాశీలో నివసించే వారికి లోభాది గుణ జనితమైన కలిదోషం అంటదు. ఇంకా
మహాత్ముడైన శివుణ్ణి జనార్దుణ్ణి సేవించే వారికి నెమ్మదిగా సర్వసాధనలు సమకూరి శీఘ్ర ఫలితాన్ని కలిగిస్తాయి. చలి ప్రభావం వల్ల గురుసేవ లభించదు అని నీవు అనవచ్చు. కానీ వారి సుకృతి విశేషం చేత గురుసేవాధికం లభించి ఆత్మోద్ధారణ కలుగుతుంది. గురుసేవ వల్ల సారాసార వివేకము, తత్వ చింతనము, తెలుసో తెలియకో కాశీని సేవించడం వల్లను శాస్త్రజన్య విజ్ఞానం లభించి వారికి క్రమముక్తి లభిస్తుంది. అలాంటి సుకృతం లేని వారికి కలియుగంలో ఎలాంటి సుఖము లభించదు. కనుక కలియుగంలో అప్రమత్తుడై సుకృత సంపాదనకి ప్రయత్నించాలి. అప్పుడు కలి చెప్పారు గురుసత్వం యొక్క తాత్పర్యాన్ని, గురువు ఎటువంటి వాడో అతని స్వరూపం ఎటువంటిదో నాకు తెలియచెప్పుము అని అడిగారు. అప్పుడు బ్రహ్మ ఏం చెప్పారంటే గురుతత్వ నిరూపణం గురించి చెబుతున్నారు. గా కారం సిద్ధిప్రదం అన రే ఫం పావదాహకం అని చెబుతారు. ఊ కారం అవ్యక్తం అయిన విష్ణు స్వరూపం, గురువు పరమైన త్రిమూర్తి స్వరూపం అవుతున్నాడు. గా కార ఆదిదేవతవు గణపతి, రే ఫకు అధిదేవతవు అగ్నితోనూ విష్ణు స్వరూపమైన ఊ కారంతోను కలిసి చతుర్వర్గ ఫలదాయకమైన మంత్రం అవుతోంది. గురువే తండ్రి, గురువే తల్లి, గురువే పరమశివుడు. శివుడు కోపిస్తే గురువు రక్షించగలడు, కానీ గురువు కోపిస్తే రక్షకుడు ఎవడు ఉండడు. గురువే బ్రహ్మ, గురువే విష్ణువు, గురువే మహేశ్వరుడు. అట్టి గురువే పరతత్వము. కాబట్టి గురువునే ఆశ్రయించాలి. విష్ణుమూర్తి ప్రసన్నుడై సాక్షాత్కరిస్తే వైష్ణవ జనులు అవ్యయమైన గురుభక్తినే వరంగా కోరుకుంటారు. గురువు సంతోష పెట్టబడితే సర్వసిద్ధులు ప్రసాదించగల లోకనాయకుడైన జనార్దనుడు సంతోషిస్తాడు. గురువుని సేవిస్తే శాస్త్ర మార్గం అవగతం అవుతుంది. తీర్థము, వ్రతము, యోగము, తపస్సు మొదలైన ధర్మ విషయాలు అవగతం అవుతాయి. ఆచారము, ఆయా వర్ణాలకు యోగ్యకరమైన ధర్మాలు, వివేకము, భక్తి వైరాగ్యాలతో కూడిన గొప్పదైన జ్ఞానము కూడా గురుభక్తి వల్ల లభిస్తాయి. కలి అన్నారు, దేవాదిదేవ, గురువు సర్వధర్మమయుడు అనడం చాలా చిత్రంగా ఉంది. గురువే సకల ధర్మాలకు అధీశ్వరుడు ఎలా అవుతాడు అని అడిగారు. అప్పుడు బ్రహ్మ చెబుతున్నారు, గురువు లేకుండా ఎవడికి ఎక్కడా శ్రవణం లభించదు. శాస్త్ర శ్రవణం వల్ల నీ యొక్క భయాన్ని నుంచి తప్పించుకోవచ్చు. ఇది నీకు తెలియడానికి సర్వార్థదాయకమైన కథ చెబుతాను. అది వింటే నీవు కూడా గురుభక్తి, ధర్మానురక్తి కలవాడవు అవుతావు అని బ్రహ్మ చెప్పారు. వారు ఇంకా ఏం చెప్తున్నారంటే వేద ధర్మ దీపక సంవాద వర్ణనం గురించి ఒక కథ చెప్తున్నారు బ్రహ్మదేవుడు. గోదావరి తీరంలో అంగీరస మహర్షి ఆశ్రమం ఉంది. అది మిక్కిలి ప్రసిద్ధమైనది. ఆ ఆశ్రమంలో చక్కని వృక్ష సంతతి, జంతుజాలం ఉన్నాయి. అక్కడ చాలా మంది బ్రహ్మర్షులు, రాజర్షులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. వారిలో పైలముని కుమారుడు అయిన వేదధర్ముడు అయిన ఋషి మిక్కిలి ప్రసిద్ధి చెందాడు. అతని వద్ద ఎందరో శిష్యులు శుశ్రూష చేస్తూ వేదాంగ పారంగతులు అవుతూ ఉండేవారు. వాళ్లలో సందీపకుడు అనే శిష్యుడు మిక్కిలి గురుభక్తి కలవాడు. అతడు నైష్టిక బ్రహ్మచారిగా ఉంటూ గురువు వద్ద శాస్త్ర పురాణాలు, వేదాంగాలు నేర్చుకొని కూడా గురువును సేవించుడు యందు మిక్కిలి ఆసక్తి కలిగి అతని దగ్గరే ఉండిపోయాడు. ఒకనాడు తన గురువు పిలువగా వెంటనే పెరిగెత్తుకొని వెళ్లి అతను సమీపించాడు. గురువు సందీపుని చిరంజీవి ఆశీర్వదించాడు. వేదధర్ముడు, నాయనా, నా శిష్యుల్లో నీవు మిక్కిలి ప్రీతి పాత్రుడు చేత నేను నిన్ను అడిగేది సావధానంగా ఆలోచించి సమాధానం చెప్పు. ఆచరించగలిగితేనే అంగీకరించు అని అడిగారు. అనేక వేల పూర్వ జన్మల్లో
నేను తెలుసో తెలియకో చేసిన పాపాలు నా తపోబలం చేత క్షాళితాలు అయ్యాయి, మోక్షానికి విఘ్నహేతువులు అయినాయి. వాకాయ మనస సంజనితాలు అయిన కొన్ని పాపాలు మాత్రం అనుభవించడం వల్లనే పోగొట్టుకోదగినవి శేషించి ఉన్నాయి. అవి అనుభవిస్తేనే కాని క్షయం కావని శాస్త్రాలు ఘోషిస్తున్నాయి. ఆ పాప ప్రాయశ్చిత్తం పాపహారిణి అయిన వారణాసిలో జరుపుకోదలిచాను. ఎందుచేతనంటే కాశీలో ఏ కర్మ అయినా శీఘ్ర ఫలకారిణి అవుతుంది. ముఖ్యంగా 2 పాప ఫలితాలని ఒకేసారి ఈ శరీరంతో అనుభవించదలిచాను. అది పూర్తి అయ్యే వరకు నీవు సేవిస్తూ ఉండాలి. అలా ఉండలేకపోతే నిస్సంకోచంగా చెప్పు, నా సేవ కోసం మరో శిష్యుణ్ణి అడుగుతాను అని చెప్పారు. అప్పుడు దీపకుడు ఏమన్నారంటే, మహాత్మా, ఎలాంటి పాపాలు అయినా నిన్ను తలచినంతనే దహించబడతాయి. అలాంటి నీకు వహింపవలసిన దుఃఖాలు ఎలా ఉంటాయి, ఏముంటాయి అని అడిగారు. అప్పుడు ఆ వేదధర్మ మహర్షి ఏమన్నారంటే, నాయన, మానవుడు జీవించి ఉండంగానే ప్రాయశ్చిత్తం చేసుకొనకపోతే మరి జన్మలో నాకు ఇలాంటి శక్తి కలుగకపోవచ్చును. అప్పుడు ఈ పాపాలు మనస్సును వక్ర మార్గానికి మళ్లించి ఇంకా బాధిస్తాయి. కనుక వాటిని ఇప్పుడే నశింప చేసుకోవాలి. దేవతలు అయినా, ఋషులు అయినా, మనుషులు అయినా చేసిన శుభాశుభ ఫలితాలని తప్పించుకోలేరు. కాబట్టి జ్ఞాని అయిన వారు యథాశీఘ్రం పాపక్షయం అయ్యేలాగున ప్రయత్నించాలి. ఓ గురుదేవా, విధి విధానంతో యథాశక్తి నీకు సేవ చేస్తాను. నిస్సంకోచంగా ఏం చెయ్యాలో ఆజ్ఞాపించండి అని అడిగారు శిష్యుడు దీపకుడు. అప్పుడు వేదధర్ములు చెప్తున్నారు, ఓ సుహృత, నేను అంధుణ్ణి, కుష్టు వ్యాధి పీడితుణ్ణి అవుతాను. ఆ సమయంలో 21 సంవత్సరాలు నువ్వు నా శరీరాన్ని రక్షించాలి అని అడిగారు. అప్పుడు శిష్యుడు దీపకుడు ఏమన్నారంటే, ఓ మహాత్మా, నా వంటి శిష్యుడు ఉండగా మీకు ఎటువంటి కష్టము ఇబ్బంది ఉండనేరదు. మీ పాప ఫలితంగా వచ్చే కుష్టు వ్యాధిని నాకు సంక్రమింప చెయ్యండి. ఆ వ్యాధిని నేను అనుభవిస్తాను. నువ్వు సుఖంగా ఉండవచ్చు కదా అని చెప్పి అన్నారు. అప్పుడు వేదధర్ముడు, నాయన, పుత్రుడికి గాని శిష్యుడికి గాని ఎవ్వడు తన పాపాన్ని సంక్రమింప చేయరాదు. పాపభోగం కర్తకే చెందుతుంది. కానీ దాన్ని ఇతరులు ఎవరు సంక్రమింప చేసుకొని అనుభవించడానికి వీలు లేదు. అందుచేత దాన్ని నేనే అనుభవిస్తాను. నువ్వు మాత్రం నన్ను సేవిస్తూ ఉండు. నిజానికి ఒకరి పాపాన్ని ఇంకొకరు సంక్రమింప చేసుకొని అనుభవించడం కంటే స్వయంకృత పాప ఫలాన్ని అనుభవించే వారిని సేవించడమే మరీ కష్టతరం. కాబట్టి నువ్వు నన్ను సాక్షాత్తు ఈశ్వరునికి ప్రియవాసము, పరిశుద్ధము అయిన కాశీ నగరానికి తీసుకువెళ్ళు. ప్రారబ్ధానంతటిని అక్కడ అనుభవించి లయం చేసుకొని అందులో మోక్షాన్ని పొందుతాను అని అన్నారు. అప్పుడు శిష్యుడు దీపకుడు చెప్పారు, అలాగే స్వామి, తప్పకుండా మనం కాశీ క్షేత్రానికి వెళదాం. నీ పాద పద్మాల సేవలో నేను నిమగ్నుడై ఉంటాను. ఇక కాశీకి వచ్చిన గురు శిష్యుల వృత్తాన్ని బ్రహ్మ కలికి చెప్తున్నాడు. బ్రహ్మ, ఓ కలి, ఆ తర్వాత గురు శిష్యులు ఇద్దరు కాశీకి చేరుకొని మణికర్ణిక ఘట్టానికి ఉత్తరాన ఉన్న కంబులేశ్వరుని సన్నిధికి చేరుకున్నారు. ఇక నుంచి ఈ కాశీలోకి ఈ గురు శిష్యులు చేరుకున్నారు కదా, వీరికి ఇక్కడి నుంచి ఏం జరిగిందో అనేది రేపటి రోజున తెలుసుకుందామండి. ఈ కాశీ రహస్యం అందరూ తప్పనిసరిగా వినవలసిందిగా కోరుతున్నానండి. అందరికీ తెలియజేయండి. చాలా చాలా మంచి విషయాలు ఉన్నాయండి. మనం ఎంతో చరితార్థులం అవుతాము. కాబట్టి ఈ కాశీ రహస్యాన్ని అందరూ కూడా వినండి. నమః శివాయ. మా సబ్స్క్రైబర్స్ అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఇవాల్టి నుంచి కాశీ రహస్యాన్ని మనం మొదలు పెట్టుకున్నాం. ఇలాగే ఎన్నో పుస్తకాలు మన ఛానల్లో వస్తాయి.
అందరూ కూడా విని చూసి మమ్మల్ని తరించి మీరు కూడా తరిస్తారని కోరుకుంటూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను.